మిస్ ఇంగ్లాండ్ మిల్లా మేఘీని వేధించింది ఎవరు? నేను లండన్కు వస్తాను, హుక్ మీ అప్ అని ఆశగా అడిగింది ఎవరు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు కాంగ్రెస్ను వెంటాడుతున్నాయి. మిస్ ఇంగ్లాండ్ను వేధించింది ఇద్దరు కాంగ్రెస్ నేతలే అనే గుసగుసలు వినబడడం, కాంగ్రెస్ కూడా ఈ విషయంలో సైలెంట్గా ఉండడంతో ఇప్పుడు ఈ పంచాయతీ కాస్త కాంగ్రెస్ మెడకు చుట్టుకున్నట్టయింది. ఇప్పుడు ఇదే విషయం కాంగ్రెస్ హైకమాండ్ వరకు కూడా వెళ్లినట్లు టాక్ నడుస్తోంది. తెలంగాణ ఆతిథ్యం ఇచ్చిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మేఘీ తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో పర్యాటకాన్ని ప్రపంచం మొత్తం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ అందాల భామలను తెలంగాణలోని ప్రముఖ ప్రాంతాలకు ప్రభుత్వం తీసుకువెళ్లింది. పలు ఈవెంట్లకు కూడా తీసుకెళ్లింది. చామహల్లా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో మిల్లా మేఘీతో ఇద్దరు వ్యక్తులు అతిగా ప్రవర్తించారు. దీంతో మిల్లా తీవ్ర అసహనానికి గురైంది. ఏకంగా తాను మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఇంగ్లాండ్కు వెళ్లిపోయింది. వెళ్లిన వెంటనే ఇక్కడ తాను ఎదుర్కొన్న సంఘటన గురించి సంచలన ఇంటర్వ్యూ ఇచ్చింది. తనను ఇక్కడ ఒక వేశ్యలా చూశారని, వేధించారని చెప్పింది. ఇలాంటి వ్యక్తుల మధ్య తిరిగినందుకు సిగ్గుగా ఉందని, అందుకే తాను పోటీ నుంచి కూడా తప్పుకుని వచ్చేశారని చెప్పింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో సంచలనం రేపాయి. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నిజం నిగ్గు తేల్చేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ పని చేసింది ఇద్దరు కాంగ్రెస్ నేతలే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకరు బాధ్యత గల స్థానంలో ఉన్న ఎంపీ అని, మరొకరు కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ కోసం ప్రయత్నించిన నేత అని టాక్. ఈ ఎంపీ రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని కూడా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు రావడంతో ఇప్పుడు కాంగ్రెస్ లో భయం మొదలైంది. ఇంత ప్రతిష్టాత్మకంగా ప్రోగ్రాం చేస్తే ఈ ఇద్దరు నేతలు చేసిన లేఖి పని వల్ల మొత్తం పార్టీ పరువు పోయేలా ఉందనే భయంలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. దీనికి తోడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ విషయం మీద ఫోకస్ చేశారు. ఇద్దరు నేతలు మిస్ ఇంగ్లాండ్ తో ఒకే టేబుల్లో కూర్చుని తిన్నారు కాబట్టి ప్రోగ్రామ్ సీసీ ఫుటేజ్ బయటకు తీస్తే ఆ నేతలు ఎవరు అనే విషయం బయటికి వస్తుందని డిమాండ్ చేశారు. హరీష్ రావు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ మెడకు పడ్డ ఈ ఉచ్చు మరింత బలంగా మారింది. దొంగలను కనిపెడదామని కమిటీ వేస్తే ఆ దొంగలు సొంతింట్లో వాళ్లేనని ఆరోపణలు రావడం కాంగ్రెస్ ను టెన్షన్ పెడుతోంది. సీసీ ఫుటేజ్ బయట పెడితే పరువు పోతుంది, పెట్టకపోతే ప్రజల ముందు దొంగల్లా నిలబడాల్సి వస్తుంది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ డిఫెన్స్ లో పడింది.